పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తశుద్ధి లేక వాళ్లకు పరిపాలన రాక ఈరోజు భారతీయ జనతా పార్టీని నిందిస్తూ ఉన్నారు. నిన్న నరేంద్ర మోడీ గారు దైవ సమానులైనటువంటి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు కూడా పోయినాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా యూరియా బస్తాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అల్లాకొల్లం రైతులను అల్లాకొల్లం చేస్తా ఉంది. యూరియాను సక్రమంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సిఫారసు చేయక కేంద్ర ప్రభుత్వం నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో యూరియా బస్తాలు తీసుకురాకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం వల్ల ఈరోజు రైతులంతా అల్లగిలై చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మెట్రిక్ టన్నులు మాకు కావాలి, మా రైతులకు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 11 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఎక్కువ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భీమదేవరపల్లి మండలంలో మరి 10 ఎకరాల ఉన్నటువంటి ఆసామి ఏ ఒక్క యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టిండో కుప్పులు లైన్లో పెట్టిండో వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేక రాబోయే రోజులలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా ఈ యొక్క రోడ్డు మీదకి రాలేకపోతా ఉన్నారు రాబోయే రోజులలో అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.